బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెల్కమ్ టు జనసేన రాయల్స్ న్యూస్ ఛానల్. సామాన్యుడి చేతిలో సామాజిక హస్త్రం. ఏపీ రాజకీయాల్లో గతంలో వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్ అంబడి రాయుడు నెలల వ్యవధిలోనే వైసీపీకి రాజీనామా చేశాడు. తాత్కాలికంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. ఆశించిన టికెట్ రావడం లేదని ఖరారు కావడంతో అంబడి రాయుడు ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. రాయుడు నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంతకాలంగా జగన్ కు అనుకూలంగా మాట్లాడుతున్న అంబడి రాయుడు కొద్ది రోజుల క్రితమే వైసీపీలోకి చేరారు. రాయుడికి గుంటూరు లేదా నరసరావుపేట టికెట్ ఇస్తామని పెద్ద ఎత్తున పార్టీలో ప్రచారం జరిగింది. ప్రస్తుతం సీట్లు కలర్లో జగన్ లెక్కలు మారాయి. నరసరావుపేటలో ఉన్న ఎంపీ కృష్ణదేవరాయలను గుంటూరు బరిలో దింపాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆయనకు నేరుగా ప్రతిపాదన చేశారు. అయితే తను గుంటూరు నుండి నేను పోటీ చేయలేనని, నరసరావుపేటలోనే కొనసాగిస్తానని కోరారు. దీనిపైన పార్టీ నిర్ణయం ఏంటో చూసి ఆ తర్వాత తన నిర్ణయం చెప్తానని కృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. కాగా నరసరావుపేట సీటు అంబడి రాయుడికి ఇస్తానని పెద్ద ప్రచారం చేశారు. కానీ అది కూడా కన్ఫర్మ్ కాలేదు. ఇలా సీట్లు సర్దుబాటుపైన చర్చ జరుగుతున్న వేళ అంబడి రాయుడు తన రాజీనామా ప్రకటించాడు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటారని స్పష్టం చేశారు. సరైన సమయంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలియజేశారు. క్రికెట్ కెరీర్లో అంబడి రాయుడు దూకుడు నిర్ణయాలు తీసుకునేవారు. ఇప్పుడు రాజకీయంగానూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నాడు. జగన్ నుండి స్పష్టమైన హామీ ఏదీ రాలేదు అని, తనకు ఒకవేళ సీటు ఇచ్చినా ఓడిపోయి సీటు ఇస్తారని భావించిన అంబడి రాయుడు తన రాజకీయానికి రాజీనామా చేసినట్టు సమాచారం. అయితే అంబడి రాయుడు మాత్రం తన రాజీనామా స్వస్థత పైన ఎక్కడ స్వస్థత ఇవ్వలేదు. అయితే దీనిపైన వైసీపీ నేతలు కూడా స్పందించడానికి నిర్వహిస్తున్నారు. ఇది కూడా ఇలా ఉంటే అంబడి రాయుడు రాజీనామాపై టీడీపీ స్పందించింది. సంబరాలు చేసుకుంటున్నారు. నిన్నటిదాకా అంబడి రాయుడు పైన నెగిటివ్ పోస్టులు పెట్టిన టీడీపీ బ్యాచ్ ఇప్పుడు ఆయన నిర్ణయాన్ని పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు. జగన్ లాంటి విపరీతం ఉన్న వ్యక్తితో కలిసి మీరు రాజకీయ ఎర్నింగ్స్ ఆడనందుకు సంతోషంగా ఉంది. మీ భవిష్యత్తు ప్రయాణాలు మంచిగా సాగాలని కోరుకుంటూ టీడీపీ ట్వీట్ చేసింది. రాయుడు భవిష్యత్తు ప్రయాణం బాగుండాలని జగన్ను లక్ష్యంగా చేసుకుని అంబడి రాయుడు రాజీనామాపై సోషల్ మీడియా వేదికగా టీడీపీ వాళ్ళంతా ట్రోల్స్ మొదలుపెట్టారు. అంబడి రాయుడు వైసీపీకి రాజీనామా చేసిన వ్యవహారం ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇది వైసీపీకి కాస్త దెబ్బ అని చెప్పాలి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.